ఈరోజు మనం ఎంచుకున్నటువంటి విషయం డీలిమిటేషన్స్ అంటారు లేదా పునర్విభజన అని అనడం జరుగుతుంది. భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ప్రజాప్రతినిధుల చట్టం అనేటువంటి దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టం ప్రకారంగా ప్రతి 10 సంవత్సరాలకి జనాభాని అంచనా వేసుకొని ఆ జనాభా ప్రాతిపదిక పైన పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్ అనేటువంటిది ఆమోదించబడి ఓ డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ కమిషన్ అంతకుముందు జరిగినటువంటి జనాభా లెక్కింపుని ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాల్ని పునర్విభజన చేయడం అనేది జరుగుతూ వస్తుంది. 1951-52 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించబడడం అనేది జరిగింది. ఆ ఎన్నికల్లోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో వయోజనులు అయినటువంటి 21 సంవత్సరాల వయసు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటింగ్ హక్కు అనేటువంటిది కల్పించబడడం అనేది జరిగింది. ఇది ఒక గొప్ప విజయం అని చెప్పేసి మనం భావించాలి. అయితే ఆ రోజు నిర్ణయించినటువంటి నియోజకవర్గాలు స్థిరంగా ఉండేందుకు లేదని ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయడం జరుగుతుందని ఆ జనాభా లెక్కలని ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాలని పెంచడం కానీ తగ్గించడం కానీ జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగంలో 81వ ఆర్టికల్ స్పష్టంగా చెబుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో మనం 1931 సంవత్సరం నుంచి కూడా ఈ సెన్సస్ అనేటువంటివి జరుగుతూ వస్తుంది. నిరంతరంగా ప్రతి 10 సంవత్సరాలకి జరుగుతూనే వచ్చినాయి. అయితే కోవిడ్ రావడం కారణం చేత 21వ సంవత్సరంలో వీటికి ఒక బ్రేక్ పడడం అనేది జరిగింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. బహుశా 26వ సంవత్సరంలో 2026లో ఈ యొక్క సెన్సస్ చేపట్టబడుతుందని చెప్పేసి ప్రభుత్వాలు ప్రకటిస్తుంది. సో సెన్సస్ జరిగిన తర్వాత ఆ జనాభా ప్రాతిపదిక పైన నియోజకవర్గాలని పెంచడం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది చాలా అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. అయితే సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతా ఉంది అని మనం ఆలోచిస్తే భారతదేశంలో ఉండేటువంటి జనాభా స్థిరీకరణ చెందుతుంది అని చెప్పేసి రాజ్యాంగ నిర్మాతలు భావించి ఉన్నారు. అయితే ఆ జనాభా స్థిరీకరణ చెందడం అనేటువంటిది జరగకుండా జనాభా విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. 1971 సంవత్సరంలో సెన్సస్ చేపట్టినప్పుడు ఈ యొక్క కొన్ని విపరీతమైనటువంటి పరిణామాలు కనిపించడం అనేది జరిగింది. ఇదే విధంగా జనాభా పెరుగుతూ వెళితే భారతదేశం ఆర్థికంగా సామాజికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సిందని చెప్పేసి భావించడం కారణం చేత కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం, కొండకొచ్చో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు బలవంతంగా కుటుంబ నియంత్రణని చేపట్టి అటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. సో జనాభా పెరుగుతూ పోతే నియోజకవర్గాల సంఖ్య అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ వస్తుంది. అది కూడా కాకుండా జనాభా సమతుల్యత లేనటువంటి పెరుగుదల అనేటువంటిది కనిపిస్తూ వచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా జనాభా పెరగడం, మరికొన్ని రాష్ట్రాల్లో జనాభా అంత ఎక్కువగా పెరగకపోవడం అనేటువంటిది కనిపించడం జరుగుతూ వచ్చారు. సో ఈ కారణం చేత 1971 సెన్సస్ ప్రకారంగా 1972 సంవత్సరంలో ఏవైతే నియోజకవర్గాలని 543 అని పెంచి ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గాలని యథాతథంగానే ఉంచాలి అని చెప్పేసి 1976 సంవత్సరంలో 42వ రాజ్యాంగ అమెండ్మెంట్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ యొక్క రాజ్యాంగ సవరణ ఏదైతే వచ్చిందో ఈ రాజ్యాంగ సవరణ ఏం చెప్పిందంటే 25 సంవత్సరాల వరకు 1976 సంవత్సరం నుంచి 2001 సంవత్సరం వరకు నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జరగదు. ఈ 25 సంవత్సరాల కాలంలో భారతదేశంలో జనాభా స్థిరీకరణ జరగడం అనేది జరుగుతుంది. ఆ కారణం చేత దక్షిణాది రాష్ట్రాలకి ఉత్తరాది పశ్చిమ తూర్పు రాష్ట్రాల మధ్య ఉండేటువంటి జనాభా వ్యత్యాసాలలో
ఒక రకమైనటువంటి స్థిరీకరణ సాధించబడుతుందని చెప్పేసి వాళ్ళు భావించడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఊహించింది ఒకటి, 2001 సంవత్సరం వచ్చే లోపల ఇదేమీ సాధించబడలేదు. జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విధంగా స్థిరీకరణ స్థాయికి చేరుకోవడం జరుగుతూ వచ్చింది. కానీ ఉత్తరాది రాష్ట్రాలు, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో జనాభా విపరీతంగా పెరగడం అనేది జరుగుతూ వస్తూ వచ్చింది. సో ఈ కారణం చేత మరొక్కసారి 2001 సంవత్సరంలో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం, అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వంలో ఎన్డీఓ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క టీడీపీ పార్టీ బలం పైన, తమిళనాడులో డిఎంకే పార్టీ బలం పైన అది నిలబడి ఉంది. ఆ కారణం చేత కేంద్ర ప్రభుత్వం ఆ రోజు తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాలు కోరినటువంటి కోరిక ఏంటంటే, మా జనాభా తగ్గిపోతా ఉంది. ఒకవైపున మీ జనాభా అంటే ఉత్తరాది రాష్ట్రాల జనాభా అనేది విపరీతంగా పెరుగుతూ వస్తూ ఉంది. ఇలాంటి సందర్భంలో సెన్సస్ ఆధారంగా నియోజకవర్గాలని పునర్విభజన అనేది జరిగితే దక్షిణాది రాష్ట్రాలు ప్రాతినిధ్యం అనేటువంటిది లోక్సభలో తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దాన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పైన టీడీపీ పార్టీ, డిఎంకే పార్టీ ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ కారణం చేత మరొక్కసారి 2001 సంవత్సరంలో 82వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం అనేది జరిగింది. ఆ సవరణ ప్రకారంగా 2026వ సంవత్సరం వరకు కూడా ఈ యొక్క పునర్విభజన అనేటువంటిది జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఆమోదించబడడం అనేది జరిగింది. అయితే అదంతా జరిగిపోయినటువంటి అంశం. సో పూర్వరంగంలో ఈ జనాభా అనేటువంటిది స్థిరీకరణ చెందకపోవడం, జనాభా పెరుగుదలలో వ్యత్యాసాలు ఉండడం కారణం చేత తప్పనిసరిగా ఈ యొక్క సీట్లను పెంచకుండా ఆ సీట్లను ఫ్రీజ్ చేయడం అనేటువంటిది లేదా స్థిరత్వంగానే ఉంచడం అనేటువంటిది జరుగుతూ వచ్చేది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రకటనలు, వాళ్ళు చెప్తున్నటువంటి విషయాల ప్రకారంగా వాళ్ళు తప్పనిసరిగా జనాభా ప్రాతిపదిక పైన 2026 సంవత్సరంలో జనాభా ప్రాతిపదిక లెక్కలు అనేటువంటి తీసుకోబడతాయి. ఆ లెక్కలు తీసుకోబడిన తర్వాత ఓ డీలిమిటేషన్ కమిషన్ అనేటువంటిది ఏర్పాటు చేసి 2029 సంవత్సరంలో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన చేయబడుతుంది అని చెప్పేసి చాలా గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు తదితరులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా కొత్తగా పార్లమెంటు భవనాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ పార్లమెంటు భవనంలో కూడా సీటింగ్ కెపాసిటీ అనేటువంటిది, కూర్చోనేటువంటి అవకాశం అనేటువంటిది కూడా 850 మందికి పైన సీటింగ్ కెపాసిటీని కూడా పెంచడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఏం సూచిస్తూ ఉన్నదంటే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈసారి నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది చేయబోతుంది. ఆ విభజన కారణం చేత లోక్సభకు సంబంధించినటువంటి సభ్యత్వము, సీట్లు అనేటువంటివి పెరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతూ వస్తాం. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళు లోక్సభకు సంబంధించినటువంటి నియోజకవర్గాలని ఏర్పాటు చేసినప్పుడు దానికి ఒక ప్రాతిపదిక ఉంచుకున్నారు. జనాభా ఎంతమంది జనాభా ఉంటే దాన్ని ఒక నియోజకవర్గంగా మనం చేయొచ్చు అన్నప్పుడు ఆ రోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా సుమారు 10 లక్షల నుంచి 12 లక్షల జనాభా ఉండేటువంటి ఒక ప్రాంతానికి ఒక నియోజకవర్గంగా వాళ్ళు ఎంచుకోవడం జరుగుతూ వచ్చేది. సో 1951, 52 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో లోక్సభకు సంబంధించినటువంటి ఒక్కొక్క నియోజకవర్గానికి రమారమి 10 లక్షల నుండి 12 లక్షల మంది ఓటర్లు ఉండడం జరుగుతూ వచ్చేది. క్రమేపీ ఈ యొక్క నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య అనేటువంటిది 61 సెన్సస్ తర్వాత, 71 సెన్సస్ తర్వాత అది పెరగడం జరుగుతూ వచ్చింది. కొన్ని చోట్ల అది 25 లక్షల వరకు కూడా వెళ్ళడం జరిగింది. కొన్ని చోట్ల అది 15 లక్షలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే రాజ్యాంగంలో కేంద్రపాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికతో సంబంధం లేకుండా ఆ ప్రాంతాలకి ఒక లోక్సభ సభ్యుడిని ఎన్నుకోబడేందుకు అవకాశం కల్పించబడింది. అదేవిధంగా 60 లక్షల కంటే కూడా తక్కువ జనాభా ఉండేటువంటి రాష్ట్రాలకు సంబంధించి కూడా వాటికి కూడా మినహాయింపులు ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో ఈ మినహాయింపుల్ని మనం గమనించిన తర్వాత మనకు కనిపించేది ఏమిటి అంటే తప్పనిసరిగా
రాజ్యాంగంలో వాళ్ళు ఎంచుకున్నటువంటిది ఏంటి అంటే ప్రతి మనిషికి ఒక ఓటు, ఆ ఓటుకు కూడా ఒక వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకునేందుకు కోసం ఒక సాధారణమైనటువంటి జనాభా అనేటువంటిది ఉండాలి. మరీ ఎక్కువ జనాభా ఉండొద్దు, మరీ తక్కువ జనాభా ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతోనే 10 లక్షల నుంచి 25 లక్షల మధ్య అది ఉండడం పెట్టడం జరుగుతూ వచ్చేది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలను మనం పరిశీలిస్తే భారతదేశం యొక్క జనాభా ఈరోజు ఆ, మనం బిలియన్ 1.42 బిలియన్కి అది వెళ్ళిపోవడం అనేది జరిగింది. 142 కోట్ల వరకు ఈ జనాభా పెరిగిపోయింది. జనాభా పెరిగిపోవడం అనేటువంటిది ఒక వైపున జరుగుతున్నది, కానీ మరోవైపున కనిపించేది ఏమిటి అంటే జనాభా నియంత్రణ చేసేందుకు కోసం దక్షిణాది రాష్ట్రాలు చేసినటువంటి కృషి కారణం చేత దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి ఫర్టిలిటీ రేట్ అనేటువంటి దీన్ని టీపీఆర్ అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటారు. ఈ టీపీఆర్ అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాల్లో ఉదాహరణకు తమిళనాడు లాంటి రాష్ట్రంలో 1.6గా, కేరళలో 1.7గా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో 1.8, 1.9కు, అంటే రెండు కంటే కూడా ఈ టీపీఆర్ రేట్ అనేటువంటిది సగటు సంతాన ఉత్పత్తి రేట్ అనేటువంటిది 2% కంటే తక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది దక్షిణ భారతదేశం. అదే ఉత్తర భారతదేశంలో మనం గమనిస్తే బీహార్ లాంటి రాష్ట్రంలో ఈ యొక్క టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేటువంటిది 3 కంటే ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 2.45 వరకు పోతూ ఉంది. రాజస్థాన్లో కూడా 2కు మించి ఉన్నది. మధ్యప్రదేశ్లో కూడా 2కు మించి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణకు సంబంధించినటువంటి చర్యలు సరిగా చేపట్టకపోవడం కారణం చేత అక్కడ విపరీతమైన జనాభా పెరిగిపోయింది. ఉదాహరణకి ఈరోజు ఉత్తరప్రదేశ్లో జనాభా 26 కోట్ల మందికి మించిపోయింది. అంటే మొత్తం ప్రపంచంలోనే చాలా దేశాల కంటే కూడా అతిపెద్ద జనాభా కలిగినటువంటి ప్రాంతంగా ఉత్తరప్రదేశ్ ఉన్నది. అదేవిధంగా బీహార్ కానీ రాజస్థాన్ ఇవన్నీ కూడా దీనిని సామాన్యంగా వీటిని బీమార్ రాష్ట్రాలు అంటుంటారు, అంటే బ్యాక్వర్డ్ రాష్ట్రాలు అని చెప్తూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి సామాజిక పరిస్థితుల కారణం చేత ప్రభుత్వాలు చొరవ తీసుకొని జనాభాని నియంత్రణ చేసే ప్రయత్నాలు చేయకపోవడం కారణం చేత అక్కడ ఈ దారిద్ర్య రేఖకు చాలా తక్కువగా ఉండేటువంటి ప్రజల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం కారణం చేత ఒక సామాజిక స్పృహ అనేది తక్కువ ఉండి అక్కడ జనాభా విపరీతంగా పెరుగుతూ వస్తున్నది. దాన్ని పోల్చుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో ఈ జనాభా అనేటువంటిది నియంత్రించబడటం జరుగుతూ వస్తుంది. దాంతోపాటుగా అభివృద్ధి సూచికలను మనం పరిశీలిస్తే కూడా దక్షిణ భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తూ ఉంది. ఉత్తర భారతదేశంలో ఎంత అభివృద్ధి సూచనలు మనకు కనిపించడం లేదు. మొత్తం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపిని మనం చూసుకుంటే దక్షిణ భారతదేశం నుంచి సుమారు 30% వరకు మించినటువంటి జీడిపి కాంట్రిబ్యూషన్ అనేటువంటి దక్షిణ భారతదేశం నుంచి వస్తాం. అది ఉత్తర భారతదేశం నుంచేటువంటి పరిస్థితులు అక్కడ కేవలం 15% నుంచి 18% మాత్రమే ఈ యొక్క జీడిపి కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఉత్తర భారతదేశం నుంచి వస్తాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సందర్భంలో నియోజకవర్గాలని పునర్వ్యవస్థీకరించేటువంటి కార్యక్రమం చేపడితే ఏం జరుగుతుంది అంటే, ఈరోజు లోక్సభలో నియోజకవర్గాల ప్రకారంగా మనం ఆలోచిస్తే దక్షిణ భారతదేశాల యొక్క ప్రాతినిధ్యం అనేటువంటిది 26% వరకు 27% వరకు ఉన్నది. దీన్ని ఈ రకంగానే ఉంచకుండా దాన్ని జనాభా ప్రాతిపదిక పైన మార్చే ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అంటే అది 18% వరకు తగ్గిపోయేటువంటి అవకాశం అనేది ఉన్నది. ఈ జనాభా ప్రకారంగానే ముందుకు వెళితే జరిగేటువంటిది ఏంటి అంటే దక్షిణ భారతదేశంలో ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్సభకు ఈరోజు 25 మంది సభ్యులు ఉన్నారు. ఆ సంఖ్య అనేటువంటిది 18, 17 వరకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా తెలంగాణలో 17 మంది సభ్యులు ఉన్నారు. అది 13, 12కు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. తమిళనాడు కూడా సుమారు 8 నుంచి 9 సీట్లు అనేది కోల్పోతుంది. కేరళ కూడా 4-5 సీట్లను కోల్పోతుంది. కర్ణాటక కూడా అదేవిధంగా లోక్సభలో తన యొక్క సభ్యుల సంఖ్య కనీసం 4-5 మంది అయినా తగ్గేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. మరి ఇదే సందర్భంలో ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల యొక్క ఈరోజు 80 మంది
లోక్సభ సభ్యులు ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఆ సంఖ్య బహుశా 40 నుంచి 50 వరకు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 120 నుంచి 130 వరకు ఉత్తరప్రదేశ్ నుంచి ఈ లోక్సభకు ఎన్నుకోబడతారు. అదేవిధంగా బీహార్ రాష్ట్రంలో ఈరోజు 39 మంది ఉంటే అక్కడ కూడా సుమారు 60 వరకు ఈ సీట్లు పెరుగుతాయి. రాజస్థాన్లో కూడా 25 ఉండేది 50 వరకు వెళుతుంది. మధ్యప్రదేశ్లో కూడా అది కనీసం 15-20 సీట్ల వరకు పెరిగేటువంటి అవకాశం. బట్ ఇది జరిగింది అనుకోండి. ఇది జరిగితే ఆ ప్రాతినిధ్యం అనేటువంటి దక్షిణ భారతదేశానికి పూర్తిగా తగ్గిపోతూ ఉత్తర భారతదేశానికి ఉండేటువంటి ప్రాతినిధ్యం విపరీతంగా పెరిగిపోతుంది. కాబట్టి సమతుల్యత అనేటువంటిది దెబ్బతింటుంది. రాజకీయ సమతుల్యత అనేటువంటిది ఉండదు. ప్రాతినిధ్యం అనేటువంటిది తగ్గిపోవడం ఎందుకు ఎందుకు మేము కోల్పోవాలి? మేము ప్రభుత్వ పథకాలని ఆ జనాభాని తగ్గించేటువంటి చర్యలని మేము చేపట్టడం కారణం చేత అభివృద్ధిని తీసుకొచ్చేందుకు కోసం మేము విపరీతమైనటువంటి పథకాలని అమలుపరచడం కారణం చేత మేము ఈ యొక్క ఆ, ఈ యొక్క పనిష్మెంట్ మేము తీసుకోవాలా అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ముందుకు తీసుకొస్తున్నాయి. ఈరోజు వాస్తవానికి మనకు చెన్నైలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన ముఖ్యమంత్రుల యొక్క సమావేశాన్ని ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. స్టాలిన్ ఆ, ఎందుకు ఈ చొరవ తీసుకోవడం జరుగుతూ వస్తూ ఉంది? దక్షిణ భారతదేశం యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోవడం కారణం చేత ఆ దక్షిణ భారతదేశం యొక్క ఏవైతే ఈరోజు వాళ్ళ అవసరాలు ఉన్నాయో, వాళ్ళ యొక్క ప్రణాళికలు ఉన్నాయో, వాటికి సరి అయినటువంటి ఆ, ప్రతిస్పందన అనేటువంటి కేంద్రం నుంచి రాదు. కాబట్టి ఆ కారణం చేత తప్పనిసరిగా ఈ జనాభా ఆధారితంగా డీలిమిటేషన్ చేయడం అనేటువంటిది కనీసం 30 సంవత్సరాల వరకు దాన్ని వాయిదా వేయాలని చెప్పేసి స్టాలిన్ ప్రతిపాదిస్తున్నారు. స్టాలిన్ చేసినటువంటి ప్రతిపాదనతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏకీభవిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా దానికి ఏకాభిప్రాయంతో ఉన్నారు. కేరళ రాష్ట్రంలో కూడా ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఇంచుమించుగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తున్నారు. ఎందరూ ముగ్గురు మినహాయిస్తే, ఉదాహరణకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీని గురించి పెద్దగా వ్యాఖ్యానం చేయడం లేదు. కానీ ఆయన ఏమంటున్నారంటే ఎక్కువ మందిని మీరు కనండి అని చెప్పేసి ప్రోత్సహించేటువంటి ఒక కొత్త ఆలోచన దృక్పథంతో ముందుకు వస్తున్నాడు. అంతేకాకుండా 2029 సంవత్సరంలో ఏర్పడేటువంటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 75 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు అని చెప్పేసి ఆయన అంటూ ఉన్నాడు. అంటే ఆయన ఆలోచన ప్రకారంగా తప్పనిసరిగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి ఆయన పాజిటివ్గానే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తాం. సో ఈ అంశాలను మనం పరిశీలిస్తే ఇది ఒక ఈ దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి రాష్ట్రాలే కాకుండా తూర్పు భారతదేశానికి సంబంధించిన బెంగాల్ రాష్ట్రం వాళ్ళు కూడా ఇంచుమించుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఒరిస్సాలో ఈరోజు అధికారంలో బిజు జనతాదళ్ పార్టీ లేదు, కానీ వాళ్ళకు కూడా ఇలాంటి అభిప్రాయమే ఉంది. కాబట్టి తూర్పు రాష్ట్రాలు, దక్షిణ భారతదేశ రాష్ట్రాల యొక్క ప్రపోజల్స్ ఏమిటి అంటే మరొకసారి రాజ్యాంగ సవరణ చేసి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25-30 సంవత్సరాల వరకు కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది లేకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఈరోజు ఉండేటువంటి మా ఒక క్లిష్టమైనటువంటి రాజకీయ నిర్ణయం. మరి ఈ నిర్ణయాన్ని మనం ఎన్ని రోజులు దాటి వేస్తాం, ఎన్ని రోజులు వాయిదా వేస్తాం? ఎందుకు అంటే ఉత్పన్నమవుతున్నటువంటి సమస్య ఏంటంటే నియోజకవర్గాల యొక్క జనాభా అనేటువంటిది అన్కంట్రోలబుల్ లెవెల్కి, నియంత్రణ చేసేందుకు అవకాశం లేనటువంటి స్థాయికి కొన్ని నియోజకవర్గాల జనాభా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఉదాహరణకు తెలంగాణ ఉండేటువంటి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాన్ని తీసుకుంటే దాంట్లో ఓటర్ల సంఖ్య 25 లక్షలకు దాటిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. మరి కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాన్ని తీసుకుంటే వాటి యొక్క ఓటర్ల సంఖ్య వచ్చేసి అది కేవలం 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలుగా ఉంటాం. అంటే మనం
ఓవరాల్గా మనం పరిశీలించినప్పుడు 30 లక్షల మందికి ఒక ప్రాంతంలో ఒకే ప్రతినిధి, మరో ప్రాంతంలో 15 లక్షల మందికి ఒక ప్రతినిధి అన్నప్పుడు అక్కడ 30 లక్షల మంది నష్టపోవడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కదా. 30 లక్షల మందికి ఒక ప్రతినిధి ఏంటి? ఆ 30 లక్షల మందిని మనం విభజించి 15 లక్షల మందికి ఒక్కొక్క ప్రతినిధిగా ఇద్దరు ప్రతినిధులను మనం పెంచడం అనేటువంటి అవసరం కదా అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి ఇష్యూ ఒకటి మన ముందు. ఆ అంశాన్ని మనం కాదనలేము. ఎందుకంటే పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి ఆ యొక్క లోక్సభ సభ్యుడు వాళ్లకు బాధ్యుడిగా ఉండాలి అంటే ఆయనకు కూడా ఆ ప్రజలు తీసుకొచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఎప్పుడు ఉంటాయి అంటే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య పరిమితిగానే ఉంటే అది సాధ్యమవుతుంది. ఆ రకంగా కాకుండా 50 లక్షల మంది మించినటువంటి నియోజకవర్గాలుగా ఏర్పడితే అప్పుడు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం అనేటువంటిది ఆ యొక్క నియోజకవర్గ ప్రతినిధిగా ఆయన చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. మరి ఇలాంటి క్లిష్టమైనటువంటి సందర్భంలో ఈ సమస్యని మనం ఏ విధంగా పరిష్కరించుకోవాలి? ఆ, ఈ మన దక్షిణ భారతదేశం నుంచి ముఖ్యమంత్రులు చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ ప్రతిపాదన ప్రకారంగా మరో 25 సంవత్సరాల వరకు వీటిని స్థిరీకరించడం అనేటువంటిది చేస్తే అప్పటికైనా సమస్య పరిష్కరించబడుతుందా? అంటే 2026 సంవత్సరం నుంచి మరో 25 సంవత్సరాలు మనం కనుక్కుంటే 2051 సంవత్సరంలో ఈ జనాభాకు సంబంధించినటువంటి ఏవైతే చర్యలు ఈరోజు తీసుకుంటున్నారో ఆ చర్యల ద్వారా అక్కడ ఉండేటువంటి జనాభా స్థిరీకరణ చెందుతుంది అనేటువంటి దాన్ని ఎవరైనా చెప్పగలుగుతారా? గ్యారెంటీ ఎవరైనా ఇవ్వగలుగుతారా? తద్భిన్నంగా ఆ, ఈ రోజు దక్షిణ భారతదేశ ముఖ్యమంత్రులు ప్రత్యేకించి స్టాలిన్ గారు ఏం చెప్తున్నారు? ఆ తమిళ ప్రజానీకానికి అందరికి కూడా మీరు జనాభాని పెంచండి, ప్రతి ఒక్కరు కూడా ఆ ఇద్దరు ముగ్గురు కంటే పరిమితం కావద్దండి, వేరే ఎంతమంది కావాలంటే అంతమంది మీరు కనండి అని చెప్పేసి ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. మరి స్టాలిన్ ఇచ్చే సందేశాన్ని ఉత్తర భారతదేశంలో ఉండే వాళ్ళు కూడా మేమెందుకు మీరు జనాభా పెంచుతూ వస్తూ ఉంటే మేమెందుకు జనాభా తగ్గించుకునేటువంటి ప్రశ్న వాళ్ళు వేసుకుంటే మరి ఈ దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడికి వెళ్తుంది? జనాభా నియంత్రణ లేకుండా ఆ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో పోటీ పడుతూ జనాభాను పెంచుకుంటూ వెళితే ఈ సమస్య పరిష్కారం ఎక్కడ కనిపిస్తుంది? కాబట్టి సమస్యని వాయిదా వేయడం కానీ దాటి వేయడం కానీ కాకుండా ఈ సమస్య పైన ఒక పెద్ద ఎత్తున చర్చలు జరిపి ఈ చర్చల ద్వారా సమస్య పరిష్కారం కనుక్కునేందుకు కోసం ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తప్పనిసరిగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ఆ, ప్రాతినిధ్యం అనేటువంటి తగ్గిపోతుంది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏం చెప్తున్నారు? మీ యొక్క ప్రాతినిధ్యం సంఖ్య తగ్గదు అని అంటాం. ఏ ప్రాతిపదిక పైన తగ్గదు అని అంటా ఉన్నాడు అంటే ఆయన చెప్పేదాని ప్రకారంగా మీదైతే తగ్గదు కానీ ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ మాత్రం పెరుగుతుంది అని చెప్తున్నాడు ఆయన. అంటే నియోజకవర్గాల సంఖ్య అనేటువంటిది 800కు మించి 850 నుంచి 880 వరకు లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. పెరగడం వాస్తవము. ఆ పెరిగినటువంటి దాంట్లో ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల యొక్క సంఖ్య అంటే పార్లమెంటరీ సభ్యుల యొక్క లోక్సభ సభ్యుల యొక్క సంఖ్య పెరుగుతుంది. దక్షిణాది భారతదేశంలో ఏవైతే ఉన్నారో 129 మంది 130 మంది ఉన్నారు. మీ సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గదు అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తగ్గకపోవచ్చు కానీ ఆ ప్రాతిపదిక అంటే ఆ నిష్పత్తిలో ఉత్తరప్రదేశ్, బీహార్లో పెరిగినటువంటి నిష్పత్తి ఏ రకంగా పెరిగిందో అదే స్థాయిలో అదే దామాషాలో దక్షిణ భారతదేశంలో సంఖ్య పెరగకపోతే ఏం జరుగుతుందంటే ఓవరాల్గా లోక్సభలో ఉండేటువంటి దక్షిణాది రాష్ట్రాల యొక్క సభ్యత్వం అనేటువంటిది 18% 17% పడిపోతుంది. ఈ పడిపోవడం వల్ల ఏం జరుగుతుంది? ప్రత్యేకించి కేంద్రం తీసుకునేటువంటి పరిపాలనకు సంబంధించేటువంటి నిర్ణయాలలో దక్షిణాది వాయిస్ అనేటువంటిది గొంతు అనేటువంటిది వినిపించేటువంటి అవకాశం లేకుండా వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి ఈ గడ్డు సమస్యని ఎట్లా దీన్ని మనం అధిగమించాలి అని ఆలోచించినప్పుడు
తప్పనిసరిగా అందరి అభిప్రాయాలు, అన్ని రాజకీయ పార్టీల యొక్క అభిప్రాయం తీసుకోవాలి. సావధానంగా, అంటే 2020 సంవత్సరం ఇంకా దూరంలో ఉంది. జనాభా తప్పనిసరిగా లెక్కించబడాలి, సెన్సస్ జరగాలి. సెన్సస్ జరిగిన తర్వాత 2029 సంవత్సరం వరకు మనకు కాలం ఉంది. డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు దానికి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఏవైతే ఇవ్వదలుచుకున్నారో ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్లో కూడా స్పష్టత అనేటువంటిది ఉండాలా. తప్పనిసరిగా అన్ని ప్రాంతాలకు సంబంధించిన వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని ఒక కన్సెన్సస్ అనేటువంటిది అందరి మధ్య ఒక పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణిలో ఒక సమగ్రమైనటువంటి నిర్ణయానికి తీసుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఆ రకంగా తీసుకోకపోతే ఏం జరుగుతుంది అంటే ఈ దక్షిణ ఉత్తరాది రాష్ట్రాల మధ్య ఉండేటువంటి విభేదాలు అనేటువంటివి పెరిగేటువంటి ప్రమాదం అనేది ఉన్నది. ప్రత్యేకించి మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన కొన్ని రాష్ట్రాల్లో ఈ మధ్య జరిగింది. రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీలకు సంబంధించినటువంటి పునర్విభజన అనేటువంటి దాన్ని కశ్మీరు, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోనూ అస్సాం రాష్ట్రంలోనూ వాళ్ళు చేపట్టడం అనేది జరిగింది. కాశ్మీర్లో 2022 సంవత్సరంలో ఈ పునర్విభజన చేశారు నియోజకవర్గాలను. అక్కడ పునర్విభజన చేసిన తర్వాత నియోజకవర్గాల సంఖ్య, అంటే అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 7 పెరిగింది. ఈ పెరిగిన 7లో కూడా జమ్మూ ప్రాంతానికి సంబంధించి 6 నియోజకవర్గాలు పెరిగాయి. కశ్మీర్ ప్రాంతానికి సంబంధించి 1 నియోజకవర్గం మాత్రమే పెరిగింది. ఈ ఈ పెరిగినటువంటి నియోజకవర్గం 1, ఇవేమో 6, దాంట్లో సమతుల్యత లేదు. రెండవది కూడా ఏం చేశారు, నియోజకవర్గాలన్నింటినీ కూడా పునర్విభజన చేయడం అనేది జరిగింది. ఈ పునర్విభజన చేసినప్పుడు వాళ్ళు అనుసరించినటువంటి మార్గం ఏంటి అంటే ఎక్కడైతే ముస్లింలు అంటే కన్సిడరబుల్ సంఖ్య ఉందో, వాళ్ళు గణనీయమైన సంఖ్యలో ఎక్కడైతే ఉన్నారో ఆ నియోజకవర్గాలని అదే విధంగా ఉంచుతూ హిందూ జనాభా ఎక్కడైతే తక్కువగా ఉందో ఆ జనాభా తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలని యథావిధంగానే ఉంచుతూ ఆ నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ముస్లింల సంఖ్య ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గాలేమో అదే విధంగా ఉన్నాయి, హిందువుల సంఖ్య తక్కువ ఉండేటువంటి నియోజకవర్గాల సంఖ్య పెరుగుతూ వచ్చారు. 50,000 మంది జనాభా ఉండేటువంటి నియోజకవర్గాలు హిందూ నియోజకవర్గాలు ఉన్నాయి. 150,000 మంది ఓటర్లు ఉండేటువంటి నియోజకవర్గాలు ముస్లిం నియోజకవర్గాలుగా ఉండిపోయి. అంటే నియోజకవర్గాల పునర్విభజన చేసేటప్పుడు ఆలోచన ఏది ఉండాలి, ఎవరైనా ఉండని, ముస్లింలు కానీ హిందువులు కానీ ఉండని, ఆ నియోజకవర్గంలో 75,000 మందో 1,00,000 మందో 1,25,000 మందో ప్రాతిపదిక పెట్టుకొని ఆ యొక్క నియోజకవర్గాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కాశ్మీర్లో వాళ్ళు అవలంబించినటువంటి పద్ధతి ఏం చేసింది అంటే జమ్మూ, అది హిందూ జనాభా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. కాశ్మీర్ ప్రాంతం వ్యాలీ ప్రాంతం, ఆ వ్యాలీ ప్రాంతంలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అసెంబ్లీలో ఏం జరిగింది, ముస్లింల యొక్క ప్రాతినిధ్యం అనేటువంటి తగ్గిపోయింది, హిందువుల యొక్క ప్రాతినిధ్యం అనేది పెరగడం జరుగుతూ వచ్చాయి. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతున్నప్పుడు కూడా ఇలాంటి అశాస్త్రీయమైనటువంటి విధానాలను అవలంబిస్తే ఏం జరుగుతుంది అంటే మరొక్కసారి ఆ నియోజకవర్గాలు కుల మత ప్రాతిపదికమైన విభజన జరిగేటువంటి అవకాశం అనేది ఉన్నది. ఇదే రకంగా అస్సాంలో కూడా ఇలాంటి పునర్విభజన అనేటువంటిది 2023 సంవత్సరంలో జరిగింది. అస్సాంలో జరిగినటువంటి పునర్విభజనలో ఏం జరిగింది అంటే సామాన్యంగా మనం దక్షిణ భారతదేశంలో ఆ రాష్ట్రాల్లో ఏం చూస్తున్నాము అంటే జిల్లాల సంఖ్య అనేటువంటిది పెరుగుతూ వస్తాం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో 12-13 జిల్లాలు ఉంటే ఈరోజు 25-26 జిల్లాలు అయ్యాయి. తెలంగాణలో 33-34 జిల్లాలు అయ్యాయి. అయితే అస్సాంలో 2023 సంవత్సరం వాళ్ళు ఏం చేశారు అంటే 35 జిల్లాలు ఉన్నటువంటి దాన్ని 30 జిల్లాలుగా దాన్ని కుదించారు. జిల్లాలు కుదించడంతో పాటుగా నియోజకవర్గాలన్నింటినీ కూడా పునర్విభజించేటువంటి ప్రయత్నం చేయడంతో ముస్లింలు 10 నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా వాళ్ళు టిల్టింగ్గా, అంటే జనాభా ప్రకారంగా ప్రతినిధులను ఎన్నుకునేటువంటి విషయంలో
వాళ్ళకు నచ్చిన ప్రతినిధి ఎన్నుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి 10 నియోజకవర్గాలను కూడా ముస్లిం మైనారిటీ నియోజకవర్గాలుగా మార్చేసి హిందూ మెజారిటీ నియోజకవర్గాలుగా 2023లో జరిగినటువంటి అస్సాం పునర్విభజన చట్టంలో ఇది ఈ రకంగా తీసుకురావడం అనేది జరిగింది. అంటే పునర్విభజన చేయడంలో జనాభా ప్రాతిపదిక మీద నష్టాలు జరగడం అనేటువంటిదే కాకుండా మతాలని కులాలని విభజించి ఆ రకంగా కూడా ఈ నియోజకవర్గాలు విభజించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి మనం బెంగాల్ రాష్ట్రాన్ని లేదా తమిళనాడు రాష్ట్రాన్ని తీసుకోండి. తమిళనాడులో కానీ బెంగాల్లో కానీ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటర్లు ఎవరు కూడా మత ప్రాతిపదిక పైన వాళ్ళు ఓటింగ్ చేయట్లేదు. వాళ్ళు ప్రాంతీయ పార్టీల ప్రాతిపదిక పైనే ఓటింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్కి ఓట్లేసుకున్న వాళ్ళు ఆ ప్రాంతీయ పార్టీ అభిమానంతో ఓట్లేస్తున్నారు. ఇక్కడ తమిళనాడులో డిఎంకే పైన అభిమానం ఉండడంతో ఆ డిఎంకేకి వాళ్ళు ప్రాంతీయ పార్టీ అభిమానంతో ఓట్లేస్తూ ఉన్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది జరిగింది అనుకుందాం. జరిగినప్పుడు ఆ జరిగేటువంటి కమిషన్ ఒకటి ఉంటుంది. ఆ కమిషన్లో ఉండేటువంటి సభ్యులు నియోజకవర్గాలను ఏ రకంగా విభజిస్తారు అన్నప్పుడు బహుశా హిందూ మెజారిటీగా ఉండేటువంటి కొన్ని ప్రాంతాలని నియోజకవర్గాలుగా మార్చేసే ప్రయత్నాలు జరిగిందనుకోండి. ఎందుకంటే బెంగాల్లోనూ తమిళనాడులోనూ కన్సిడరబుల్గా ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్నారు. మరి ఆ రకమైనటువంటి ఏదైతే కాస్మోపాలిటన్గా అన్ని మతాలు అన్ని కులాలు కలిసి ఉండేటువంటి నియోజకవర్గాలు ఏవైతే ఈరోజు ఉన్నాయో ఆ రకంగా కాకుండా నియోజకవర్గాలని ఒక కులమో ఒక మతమో దానికి డామినేషన్ ఉండే రకంగా తయారయ్యిందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? బీజేపీకి బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ పెద్దగా బేస్ లేనటువంటి పరిస్థితి. ఈ ఓటర్లందరినీ కూడా వాళ్ళు కూడగట్టి ఒక ప్రాంతంలో తీసుకొచ్చి వాళ్ళకి ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తే తప్పనిసరిగా ఏం జరుగుతుందంటే బీజేపీ లాంటి పార్టీకి లాభం వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి విభజన చేయడం అనేటువంటిది ఒకటైతే పునర్విభజన చేసేటప్పుడు ఏ ప్రాతిపదిక పైన నియోజకవర్గాల్ని విభజించడం అనేది జరుగుతుంది అనే దానిపైన కూడా ఒక స్పష్టత అనేటువంటిది అవసరం. కాబట్టి కాశ్మీర్లోనూ అస్సాంలోనూ ఏవైతే జరిగిందో అలాంటి అవకాశాలు అనేటువంటి మిగిలినటువంటి రాష్ట్రాల్లో ఉండబోవు అనేటువంటి ఒక గ్యారంటీ ఒక అష్యూరెన్స్ అనేటువంటిది కూడా అవసరం అవుతుంది. ఇంతే కాకుండా మరో కోణం కూడా ఉంది దీంట్లో. ఏమిటి కోణం అంటే ఈరోజు ఆ, ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో మనం గమనిస్తే పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ వలసలు పెరిగిపోవడం కారణం చేత ఏం జరుగుతుంది అంటే ఆ, ఈ పల్లెల్లో ఉండేటువంటి నియోజకవర్గాల్లో వారి యొక్క ఓటర్ల సంఖ్య అనేటువంటిది తగ్గిపోతూ వస్తుంది. పట్టణాల్లో ఉండేటువంటి వారి నియోజకవర్గాల్లో ఉండేటువంటి జనాభా అనేటువంటిది విపరీతంగా పెరిగిపోవడం జరుగుతూ వస్తుంది. మరి ఒకసారి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీల నియోజకవర్గాల పునర్విభజన జరగడం అనేది జరిగింది. ఈ పునర్విభజన జరిగినప్పుడు ఏం జరిగింది అంటే శ్రీకాకుళానికి సంబంధించి 12 మంది ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళు. ఈ పునర్విభజన జరగడం కారణం చేత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 9 మంది ఎమ్మెల్యేలుగా మారిపోయారు. అంటే శ్రీకాకుళం నుంచి వలసలు మైగ్రేషన్ ఎక్కువగా ఉండడం కారణం చేత అక్కడ ఉండేటువంటి జనాభా అనేటువంటిది దామాషాలు తగ్గిపోవడం కారణం చేత శ్రీకాకుళం లాంటి ప్రాంతంలో 3 ఎమ్మెల్యేల నష్టం జరిగింది. అదే సందర్భంలో రంగారెడ్డి జిల్లా తీసుకుంటే రంగారెడ్డి జిల్లాకు పునర్విభజనకు ముందు 5 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉండేవారు. అది 13 మంది ఎమ్మెల్యేలుగా మారిపోయారు. ఎందుకంటే వలసలు విపరీతంగా రాజధాని వైపు వైపు వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఏం జరుగుతూ ఉంది? పట్టణ ప్రాంతాల వైపుకి జనాభా వెళ్ళిపోవడం కారణం చేత పల్లెల్లో ఉండేటువంటి ప్రజానీకం తగ్గిపోవడం కారణం చేత జనాభా ప్రాతిపదిక పైన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరొకసారి అసతుమ్మల ఈ యొక్క ఇంబ్యాలెన్స్ అనేటువంటిది సమతుల్యత లేకపోవడం అనేటువంటిది మరొకసారి పట్టణ నియోజకవర్గానికి లేదా పల్లె నియోజకవర్గం మధ్య వ్యత్యాసం అనేది ఏర్పడుతుంది. ఒక రూరల్ ఏరియాస్లో ఏం జరుగుతుందంటే 1,00,000 మందికి ఒక ఎమ్మెల్యే ఉంటే అదే హైదరాబాదు రంగారెడ్డి విశాఖపట్నం విజయవాడ లాంటి ప్రాంతాల్లో 10 లక్షల మంది 8 లక్షల మంది 6 లక్షల మంది ని- ఓటర్లకి ఒక ఎమ్మెల్యే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉత్పన్నమవుతున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. కాబట్టి
ఈ రూరల్ అర్బన్ మధ్య ఉండేటువంటి వ్యత్యాసాలు, అదే రకంగా దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం మధ్య ఉండేటువంటి ఈ యొక్క వ్యత్యాసాలు, దాంతో పాటుగా ఈ కులాన్ని మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని నియోజకవర్గాలని ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉండడము, వీటన్నింటినీ మనం పరిశీలించినప్పుడు దీన్ని అధిగమించేందుకోసం ఈరోజు కొన్ని రాష్ట్రాలలో మాట్లాడుతున్నారు, జనాభా పెంచండి జనాభా పెంచండి అని మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి జనాభా పెంచాలంటే ఎవరు పెంచుతారు జనాభాని? అల్టిమేట్గా మళ్ళా స్త్రీలే కదా ఈ పిల్లల్ని కనాల్సినటువంటి బాధ్యత అనేటువంటి మళ్ళీ స్త్రీల మీద వస్తుంది కదా. మరి స్త్రీలు వాళ్ళ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇస్తున్నారా? వాళ్ళకు ఒక వాయిస్ ఇస్తున్నారా? మీరు నిర్ణయిస్తున్నారు, స్టాలిన్ గారు చెప్తున్నారు, మీరు మీరు కనండి కనండి అని చెప్తున్నారు. కనే వాళ్ళు ఎవరండి? అసలు జనాభా ఏ రకంగా పెరుగుతుంది అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే, జనాభాలో ఎక్కువ మంది ఎక్కడ ఉంటున్నారు, ఎక్కువ సంతానం ఎక్కడ ఉంటుంది? ఎవరికైతే ఆర్థిక పరిస్థితి, మెరుగైన ఆర్థిక పరిస్థితి లేదో అలాంటి చోట సంతానం ఉత్పత్తి అనేటువంటిది ఎక్కువ ఉన్నది. ఆధిపత్య వర్గాలకు సంబంధించి వాళ్ళు ఎవరు కూడా ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ మందిని వాళ్ళు కంటం లేదు. కింద వర్గాల వారే విపరీతంగా ఆ ఇద్దరిని ముగ్గురిని లేదా నలుగురు వరకు కూడా కనేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. కులాల ప్రకారంగా కూడా మనం చూస్తే కూడా ఈ కులాల జనాభాలో కూడా ఏవైతే ఆధిపత్య కులాలుగా ఉన్నత వర్గ కులాలుగా ఉన్నాయో ఆ కులాల్లో ఉండేటువంటి వారి యొక్క జనాభా ఉత్పత్తి అనేటువంటిది తగ్గిపోతా ఉన్నది. ఏవైతే అణిచివేయబడినటువంటి కులాలుగా ఉన్నాయో వారిలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పట్ల ధ్యాస లేకపోవడం కానీ, అంత ఎడ్యుకేషన్ కానీ, చైతన్యం కానీ లేకపోవడం కారణం చేత ఆ యొక్క కులాల్లో జనాభా అనేది పెరుగుతాం. కాబట్టి మళ్ళా జనాభా మీరు పెంచండి అనేటువంటి దాన్ని మీరు చెప్పారనుకోండి, అది ఎవరి మీద భారం పడుతుంది? మళ్ళా ఈ యొక్క బిలో యావరేజ్గా ఉండేటువంటి స్త్రీలపైనే మరొక్కసారి భారం అనేది పడుతుంది. మరి ఇప్పటికే స్త్రీలు రక్తహీనతతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. దాంతో పాటుగా ఈరోజు మనం గమనిస్తే దక్షిణ భారతదేశంలో కొన్ని జిల్లాల్లో మేము చేసినటువంటి సర్వే ప్రకారంగా చూస్తే ఈ యొక్క అంటే కాన్పులను మేము పరిశీలిస్తే కాన్పుల్లో 70 నుంచి 80% కాన్పులు అనేటువంటివి సిజేరియన్ కాన్పులే జరుగుతూ ఉన్నాయి. అంటే సహజ కాన్పులు అనేటువంటివి అవి లేకుండానే వెళ్ళిపోయాయి. కేవలం కొద్ది మంది మాత్రమే, ఒక 10 నుంచి 20% మంది మాత్రమే తమకు అవకాశాలు లేవు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి అక్కడ వాళ్ళు సహజమైనటువంటి కాన్పులు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో జరిగేటువంటి కాన్పులన్నీ కూడా సిజేరియన్ కాన్పులుగానే ఉంటా ఉన్నాయి. ఎందుకు ఈ విషయాన్ని నేను ఇక్కడ నొక్కి చెప్తున్నాను అంటే, సిజేరియన్ ఆపరేషన్ చేసుకునే కాన్పుకి సహజంగా జరిగేటువంటి కాన్పుకి మధ్య స్త్రీ శరీరం పైన విపరీతమైనటువంటి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇద్దరు ముగ్గురు నలుగురిని కంటూ వెళ్ళడం జరిగింది అనుకోండి, స్త్రీల పరిస్థితి వారి యొక్క శారీరక శక్తి సామర్థ్యాలు అనేది మరింత తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అనాలోచితమైన నిర్ణయాలు. ఎక్కువ మందిని మీరు కంటే మీరు వాళ్ళు కనడం వల్ల లాభం ఎవరికి వస్తుందండి? పేద ప్రజానీకం కంటారు. ప్రజానీకం కంటే ఈ ప్రాతినిధ్యం వహించే వారి సంఖ్య పెరుగుతుంది, కానీ వాళ్ళు వీళ్ళ ప్రతినిధులేనా వాస్తవానికి? ఈరోజు నియోజకవర్గాలలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులందరినీ కూడా ఒక్కసారి పరిశీలిస్తే మనం వాళ్ళు ఇచ్చినటువంటి డిక్లరేషన్సే కంటెస్ట్ చేసే ముందు వాళ్ళు డిక్లరేషన్స్ ఇస్తారు. ఆ డిక్లరేషన్లోనే ప్రకటించిన డిక్లరేషన్ మనం ఒకసారి గమనిస్తే ఎవరికి కూడా కోట్లాది రూపాయల ఆస్తికి తక్కువ ఉన్న వారి సంఖ్యని మనం లెక్క పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన ప్రకటించినటువంటి ఆయన ఆస్తే సుమారు 550 కోట్లు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ప్రకటించినటువంటి ఆస్తులే 700 కోట్ల వరకు ఉన్నాయి ఆస్తులు. మరి ఇంతమంది ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కాంటెస్ట్ చేసేవాళ్ళు, పోటీ చేసే వాళ్ళందరూ కూడా కోటాధీశ్వరులుగానే ఉంటున్నారు తప్ప మామూలు సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎన్నుకునేందుకు మీరు మరింత ఎక్కువ మందిని కనండి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకురావడం అనేటువంటిది చాలా అనాలోచితమైన నిర్ణయం. ఆ యొక్క నిర్ణయాలని తప్పనిసరిగా ఉపసంహరించుకోవాలా. అదే సందర్భంలో ఈ సమస్య ఏదైతే ఉత్పన్నమై ఉందో ఆ సమస్యని పరిష్కారం చేసుకునేందుకు కోసం రాజకీయంగా ఆలోచించాల్సినటువంటి అవసరం అనేది ఉన్నది. నాకు అంటే మీతో
ఓపెన్గా ఆలోచించేటువంటి పరిస్థితి ఏంటి అంటే ఆ, రాజ్యసభకు ఏదైతే స్థిరీకరించబడినటువంటి సభ్యత్వం రాజ్యసభకు ఉన్నదో ఈ రాజ్యసభ సభ్యులు అనేటువంటి సంఖ్యని పెంచడం అనేటువంటి జరిగితే ఎట్లా ఉంటుంది? ఉదాహరణకు అమెరికా రాజ్యాంగాన్ని మీరు పరిశీలిస్తే అమెరికాలో ఉండే సెనేట్కి ఏ రాష్ట్రానికి సంబంధించిన జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం కూడా ఇద్దరు సెనేట్ సభ్యులను ఎన్నుకుంటుంది. అంటే 50 రాష్ట్రాలు సెనేట్ మెంబర్ని ఎన్నుకుంటారు, ఇద్దరిద్దరు ఎన్నుకుంటారు. సెనేటు 100 మందిగా ఉంటుంది. అదే రకంగా భారతదేశంలో కూడా అప్పర్ హౌస్కు సంబంధించినటువంటి ఒక సభకు సంబంధించి ఒక లిమిటేషన్ అనేటువంటి దాన్ని ప్రతి రాష్ట్రానికి కూడా తప్పనిసరిగా దీనికి మించినటువంటి సభ్యులు ఉండరు. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, బీహార్ కానివ్వండి, కేరళ కానివ్వండి, వీటందరికీ కూడా అప్పర్ హౌస్లో ఒకే స్థాయిలో ప్రాతినిధ్యం అనేది ఉంటుంది అనేటువంటి దాన్ని తీసుకురావడం కారణం చేత కొంతవరకు ఏవైతే మనం ఈ యొక్క సమాఖ్య స్ఫూర్తి, ఫెడరల్ స్ఫూర్తి అనేటువంటిది ఉందో ఆ ఫెడరల్ స్ఫూర్తి అనేటువంటిది కాపాడబడేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఆల్టర్నేటివ్గా మనం ఏం చేస్తే బాగుంటుంది? ఉదాహరణకి ఆ, జోనల్ కౌన్సిల్స్ అనేటువంటివి ఉండేవి. అంటే ప్రతి ఆ, దక్షిణ భారతదేశానికి, తూర్పు భారతదేశానికి, పశ్చిమ భారతదేశము, మధ్య భారతదేశము, ఉత్తర భారతదేశం అన్నిటికీ కూడా జోనల్ కౌన్సిల్స్ అనేటువంటివి ఉండేవి. ఈ జోనల్ కౌన్సిల్స్ అనేటువంటివి మరింత బలోపేతం చేయడము, జోనల్ కౌన్సిల్స్లో కేవలం ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాలే కాకుండా దేశానికి సంబంధించినటువంటి విషయాలని కూడా చర్చించేందుకు ఇంటర్ జోనల్ ఇంటర్ స్టేట్ జోనల్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడము, ఇలాంటి ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ని ఎవాల్వ్ చేయడం ద్వారా కొంతమేరకు ఈ సమస్యని మనం అధిగమించేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది ఓపెన్ డిస్కషన్గా జరగాలి. ఒకటి మాత్రం వాస్తవం, మనం తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ పునర్విభజన నుంచి పక్కకు తప్పుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే స్టాలిన్ గారు కూడా ఏమంటున్నారు, నేను పూర్తిగా వ్యతిరేకించట్లేదు, 30 సంవత్సరాలు దాన్ని మీరు వాయిదా వేయండి అంటున్నారు. 30 సంవత్సరాలు వాయిదా వేయడం కాదు కదా, ఎక్కడో చోట మనం ఆ, ఈ ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కోవాలి. జనాభా స్థిరీకరణ చెందడం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అని మనం ఎవరైనా చెప్పలేము. చెప్పలేని పరిస్థితుల్లో ఈ తక్షణం మనం ఆలోచించాల్సినటువంటిది ఏంటి అంటే బహుశా పార్లమెంట్లోనూ మిగిలినటువంటి అసెంబ్లీలోనూ అన్ని చోట్ల కూడా చర్చలు జరిపి ఆ చర్చల ద్వారా ఒక కన్సెన్సస్ అనేటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి. ఈ దీన్ని ఒక దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్య ఏదో విభజన అనేటువంటి ఆలోచనలు కూడా ఉండడం సరైనది కాదు. ఎందుకంటే ఉత్తర భారతదేశంలో జీవించే వాళ్ళు కూడా భారతీయులే, దక్షిణ భారతదేశంలో జీవించే వాళ్ళు కూడా భారతీయులే. కొన్ని ప్రత్యేకమైనటువంటి సామాజిక పరమైన ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల కారణం చేత ఉత్తర భారతదేశంలో జనాభా పెరిగిపోతూ ఉన్నది. మరి వాస్తవానికి దక్షిణ భారతదేశంలో వచ్చినటువంటి సామాజిక ఉద్యమాలు కానివ్వండి, లేదా సంస్కరణ ఉద్యమాలు కానివ్వండి, ఇలాంటి ఉద్యమాల ప్రభావం అనేటువంటిది ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువగా లేకపోవడము, దాంతోపాటుగా వామపక్ష ఉద్యమాలు అనేటువంటివి ఎక్కువగానే దక్షిణ భారతదేశాన్ని కేంద్రీకృతం చేసుకొని అవి జరగడం అనేటువంటివి, అలాంటివన్నీ కూడా ఉత్తర భారతదేశంలో జరగలేదు. కాబట్టి సంస్కరణ వాదులు కానీ వామపక్షాల వారు కానీ వాళ్ళందరూ కూడా ఉత్తర భారతదేశంలో తమ యొక్క కృషిని పెంచడం కారణం చేత అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క ఆలోచన దృక్పథంలో మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేయడం అనేటువంటి చాలా అవసరం. ఎందుకంటే మొత్తం ఒక ఆంధ్రప్రదేశ్ లేదా ఒక తెలంగాణనో తమిళనాడు అభివృద్ధి చెందినంత మాత్రాన భారతదేశం అభివృద్ధి చెందిందని చెప్పేందుకు అవకాశం లేదు. తప్పనిసరిగా మొత్తం దేశంలో ఉండేటువంటి జనాభా అంతా కూడా ఒక ప్రాతిపదిక మీద అభివృద్ధి చెందితే అప్పుడు మాత్రమే మనం ఒక బలమైనటువంటి దేశాన్ని నిర్మించుకునేందుకు అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. చర్చలు ఇంకా కొనసాగడం అనేటువంటి అవసరం ఉన్నది. దీనికి ఒక ఒక టైం లిమిట్ అనేటువంటిది పెట్టుకోకుండా ఈ రోజు నుంచి అంటే 25వ సంవత్సరం 26వ సంవత్సరంలో సెన్సస్ ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో సెన్సస్ ప్రారంభంలోనే అన్ని రాజకీయ పార్టీలు ఓపెన్గా మాట్లాడడం అనేది చాలా అవసరం. ఉదాహరణకి తమిళనాడు రాష్ట్రం, కేరళకు సంబంధించినటువంటి పినరాయి విజయన్ లాంటి వాళ్ళకు మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాంటివి. కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతదేశం ఉన్నది, దక్షిణ భారతదేశం.
ఉత్తర భారతదేశం అంతకుముందు రాజస్థాన్లో ప్రభుత్వం నడిపారు, మధ్యప్రదేశ్లో ప్రభుత్వం నడిపారు, ఛత్తీస్గఢ్లో ప్రభుత్వం నడిపి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు ఏవైతే మొత్తం భారతదేశానికంతా ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, వామపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య ఇదేదో విభజన అనేటువంటి ఒక అపోహ నుంచి, ప్రజల్లో ఉండేటువంటి ఆలోచన నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఒక కన్సెషన్స్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు.